వాస్తవాలు చెప్తాము, నచ్చకపోతే మేము ఏం చేయలేం. ఏదైనా అందులో మేక్ సెన్స్ ఉంటే ఏదైనా తీసుకోండి, లేకపోతే అది ఇగ్నోర్ చేయండి. అంతేగాని ఎవడు మాట్లాడొద్దు, నోరు మూసుకుంటే అది మనకు న్యాయం దొరకదు. ఓకే, మార్పు రాదు. ఓకే, అర్థమైందా? రెండోది ఏమంటున్నా, నీ మీద అలిగేషన్ చేసిండు రాజు కూడా. నువ్వేం చేయాలి? నువ్వు ఇన్నోసెంట్ అని ప్రూవ్ చేసుకోవాలి. అంటే ఏం చేయాలి? నీ కాల్ డేటా బయట పెట్టాలి, లేకపోతే నీ యొక్క అకౌంట్లోకి పైసలు వచ్చింది బయట పెట్టాలి, లేకపోతే ఇంకోటి ఏదైనా ప్రూవ్ చేసుకోవాలి. అంతేగాని ఎవడు మాట్లాడితే వాడి మీద ఉల్టా నన్ను మీద అందరితో తిట్టిపిస్తున్నావు అంటే అర్థమైంది. ఇప్పటివరకు ఎంతమంది రెస్పాండ్ అయినా అందరి పేర్లు కూడా నాకు గుర్తులేవు. ఓకే, ఇక జాన్ వెస్లీ దంపతులు రియాక్ట్ అయ్యారు, ఇది వచ్చి మాట్లాడిరు. తర్వాత వాళ్ళ బ్రదర్ మాట్లాడింది పాల్ ఇమ్మాన్యుయల్, ఆ యొక్క పాల్ ఇమ్మాన్యుయల్ వాళ్ళ వైఫ్ మాట్లాడింది నిస్సీ పాల్ గారు. తర్వాత జాన్ వెస్లీ వాళ్ళ సిస్టర్ మాట్లాడింది, పేరేంది, షకీనా గ్లోరీ క్యాలెబ్. తర్వాత ఇక ఆయనకు సంబంధించిన చెంచాలు ఈ యొక్క జాషువా డేనియల్ చేకోడి, స్టీవెన్ పాలు, అభినయ్ దర్శను, ఇంకా కొంతమంది పేర్లు నేను మర్చిపోయాను, నాకు గుర్తులేదు. ఓకే, అట్లా ఎంతమందితో తిట్టిపిస్తావు? నువ్వు తిట్టినంత మాత్రం నా నోరు మూపిస్తలేవు కదా. ఇంకా నేనంటే ఆయనకు క్షమాపణ చెప్పాలంట. వేస్ట్ ఫెలో. అర్థమైనా ఇట్లా? సో కాబట్టి నా మీద ఎవరైనా అక్యుజేషన్ చేసిరనుకో, ఐ ట్రై టు ప్రూవ్, నేను అది ప్రూవ్ చేసుకునే ప్రయత్నం చేస్తా. అర్థం? దాని బదులు ఉల్టా నన్ను తిడుతున్నావంటే యూ వాంట్ ఆ యొక్క నిజాన్ని లోపలికి దాచిపెట్టడానికి ప్రయత్నం చేస్తున్నాను అర్థం. ఆ నిజం బయటకు వస్తే నీ బతుకు ఆగమవుతుందని అర్థం. నీకు వచ్చే భక్తులు రావు, నీకు దశమ భాగాలు రావని బాధపడుతున్నావు అంతే. లేకపోతే ప్రూవ్ యువర్ సెల్ఫ్ నాన్ గిల్టీ, ఇన్నోసెంట్ అని ప్రూవ్ చేసుకునే దమ్ము ఉందా నీకు? ఆలోచించగలుగుతున్నారు. సో వై పాస్టర్స్ నాట్ షేరింగ్. ఓకే, సో అట్లనే ఈ పాస్టర్స్ ఒక ఐక్యతగా కొట్లాడుతున్నారు న్యాయం కావాలని. రెండోది, వాళ్ళు ఇది ప్రవీణ్ పగడాల టెస్టిమోనీ ఇవ్వచ్చు కదా. ఇది నాకు ప్రవీణ్ పగడాల బ్రదర్తో ఉన్న సాన్నిహిత్యం, ఇది ఆయన గురించి మంచి మాటలో చెడు మాటలో చెప్పొచ్చు కదా. ఒక్కడు చెప్తలేడు. అన్న నేను ఇక్కడ కలిసిన, అన్నతోటి ఇది ఇక్కడ తిన్నా, అన్న అంటే నాకు ఇంత ప్రాణం, అన్న నాకు ఈ సాయం చేసిండు. ఓకే, నన్ను ఇవాళ నేను ఈ స్థితిలో ఉన్నా అంటే కారణం అన్ననే, లేకపోతే అన్న దుర్మార్గుడు, ఏదో ఒకటి వాళ్ళకి అన్నతోటి ఉన్న అనుబంధాన్ని షేర్ చేసుకోవచ్చు కదా టెస్టిమోనీ. ఒక్క పాస్టర్ గారు షేర్ చేస్తలేడు. దొంగలు తయారయ్యారు. ఆలోచించండి మిత్రులారా దయచేసి. ప్రతి ఒక్కడు వాడు ఎదగాలని ట్రై చేస్తున్నాడు. అది సత్య అన్వేష్ కావచ్చు, ఇక అభినయ్ దర్శన్ కావచ్చు, అజయ్ బాబు కావచ్చు, ఇంకోటి కావచ్చు. అర్థమైందా? అంటే శవాల మీద ఏమంటారు, ఏరుకోవడం లాంటిది. ఓకే, మరి ఇంకా రాజ్బోడ నిన్ను పోకు చేసేదాకా, నిన్ను గిచ్చేదాకా, ఇప్పుడు గిచ్చినాక అందరు మాట్లాడుతున్నారు. ఈ మాట్లాడేటోళ్ళందరూ ప్రవీణ్ పగడాల బ్రదరు తాగుబోతు అని పోలీసులు అధికారికంగా ముద్ర వేసినప్పుడు ఎందుకు మాట్లాడలేదు? ఇప్పటి వరకు రాజ్బోడ మేము పోగు చేసేంత వరకు ప్రవీణ్ పగడాల బ్రదర్ విషయంలో న్యాయం కావాలని ఎందుకు పోరాటం చేయలేదు? ఆయన లెగసీ కంటిన్యూ చేయడానికి మనం ఏమేమి చర్యలు చేద్దామని ఎందుకు మాట్లాడలేదు? ఆయనతో ఉన్న మీ సాన్నిహిత్యాన్ని, మీ అనుభవాలని, ఆ యొక్క ఇన్సిడెంట్ విషయంలో మీరు ఏమైంది, ఇప్పుడు నేను మిమ్మల్ని గిల్లేదాకా ఎందుకు మాట్లాడలేదు? ఇప్పటికి కూడా ఎందుకు మాట్లాడతలేరు? ఇవన్నీ మీరు దొంగలని ప్రూవ్ చేయడానికి ఇవన్నీ ఆధారాలే. ఆధారం లేకుండా మాట్లాడుతున్నా అంటున్నాం కదా, ఇవన్నీ ఆధారాలే. ప్రతిదానికి ఆధారం ఉండదు. కొన్ని సర్కమ్స్టాన్షియల్ ఎవిడెన్స్లు ఉంటాయి. సిచ్యువేషన్ బట్టి ఆ యొక్క అసెస్ చేయొచ్చు ఎవరు ఏందనేది. నా ముఖం నవ్వుతుందా ఏడుస్తుందా అని తెలిసిపోతుంది. నేను ఫోటో తీసి కనిపిస్తుంది. అది పెద్ద విషయం కాదు. అది ఎవరు అసెస్ చేసిన దాన్ని బట్టి దానికి ఉంటుంది. అది పెద్ద విషయం కాదు. ఓకే, అర్థమైందా? ఇంక్లూడింగ్ ఫ్యామిలీ మెంబర్స్. ఇప్పుడు ఇంకో నెల రోజులకు, ఇంకో 6 నెలలకు ఇష్యూ డై డౌన్ అవుతుంది. అయిన తర్వాత ఆ కుటుంబ సభ్యులు ఇంకోరు వచ్చి ఎంత గట్టిగా ఓరినా, ఎంత వాస్తవాలు చెప్పే ప్రయత్నం చేసినా ఎవరు పట్టించుకుంటారు? మర్చిపోతారు. వాళ్ళ జనాలు వేరే ఆ టాపిక్, ఇంకోటి వాళ్ళ జీవితంలో వేరే టాపిక్ మీద అయిపోతారు. కాబట్టి అది ఐరన్ వేడిగా ఉన్నప్పుడే అది వంచితే వంగుతుంది, చల్లగానే వంచితే వంగది ఐరన్. సిమిలర్లీ ఈ ఇష్యూ అయినప్పుడు, ఇది ఇంకా ప్రజల్లో హృదయాల్లో ఉన్నప్పుడు, దీనికి న్యాయం కావాలని చాలా మంది ఆశిస్తున్నప్పుడు కుటుంబ సభ్యులు వచ్చి వాస్తవాలు చెప్పే ప్రయత్నం చేయండి. మీరేం ఆశిస్తున్నారు, ఇక్కడ ఏమైంది అనుకుంటున్నారు, ఎట్లా చేస్తే బాగుంటుంది, ఆయన లెగసీని ఎట్లా కంటిన్యూ చేద్దాం మాట్లాడండి. జెసికా సిస్టర్ గారు, నవీన్ వడ్డే గారు, ఇంకెవరైనా జార్జ్ గారు, ఇంకెవరైనా సరే, బెన్హార్ గారు, షో ఇన్ యువర్ యాక్షన్స్. ఇంకో 6 నెలలకు, ఇంకో నెలకు మర్చిపోతారు జనాలు. దే మూవ్ ఆన్. థింక్ ప్లీజ్ థింక్. ఓకే, ఆ క్రమంలో అసలు ముచ్చటకు వద్దాం. ఓకే, సో ఈ సువార్తలు ఎందుకు కొన్ని సువార్తలు చదువుదాం. ఓకే,
సువార్తలు అంటే సువార్త అంటే ఏమర్థం తెలుగులో, ఇంగ్లీష్లో గుడ్ న్యూస్. వార్త అంటే న్యూస్, అంటే మంచి. ఓకే, గుడ్ న్యూస్ ని సువార్త అంటారు. ఓకే, కొన్ని పదాలు సామాన్యులకు అర్థం కాకపోవచ్చు. ఇది సాధారణంగా పాస్టర్లు వాడే భాష. ఓకే, అంటే బైబిల్ని తెలుగులో కన్వర్ట్ చేస్తే ఎట్లుంటుంది అనడానికి ఇది ఒక ఉదాహరణ. ఓకే, ఈ సువార్త లేదంటే ఇంగ్లీష్లో గాస్పెల్ అంటారు. ఆ గాస్పెల్లో కొన్ని ఇవి చెప్తా. ఇవి ఎందుకు చెప్తున్నా అనేది ఆ జాన్ వెస్లీ స్టోరీకి మనం కోరిలేట్ చేద్దాం. ఓకే, సో ఆ క్రమంలో మత్తయి సువార్త 5వ అధ్యాయం 11వ వచనం ఏమి చెప్తోంది విను. నా నిమిత్తము జనులు మిమ్మును నిందించి హింసించి మీ మీద అబద్ధముగా చెడ్డ మాటలు ఎల్లా పలుకున్నప్పుడు మీరు ధన్యులు. అంటే అబద్ధం ఆడకూడదు అని దాని అర్థం. అర్థమైందా? ఇది యేసు ప్రభువు గారు చెప్పిందే. అది ఇంగ్లీష్లో ఉన్నది, తెలుగులోకి కన్వర్ట్ చేస్తే అది మత్తయి సువార్త 5వ అధ్యాయము 28వ వచనం. నేను మీతో చెప్పునదేమనగా, ఒక స్త్రీని మోహపు చూపుతో చూచు ప్రతివాడు అప్పుడే తన హృదయమందు ఆమెతో వ్యభిచారము చేసిన వాడగును. ఫిజికల్ గా చేసినట్టు కాదు, వాని చూపులో వాని ఆలోచనలు కూడా అది ఉన్నా వాడు వ్యభిచారం చేసిన వాడితో సమానమని మత్తయి సువార్త 5వ అధ్యాయము 28వ వచనం చెప్తుంది. ఓకే, ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 29వ వచనం. వినువారికి మేలు కలుగునట్లు అవసరమును బట్టి క్షేమాభివృద్ధికరమైన అనుకూల వచనమే పలుకుడి గాని దుర్భాష ఏది అయినను మీ నోట రానీయకుడి. అంటే పరుషంగా మాట్లాడకూడదు, ఎదుటి వారికి బాధ పెట్టే విధంగా మాట్లాడకూడదు, ఎదుటి వారిని చిన్నగా చేసే విధంగా మాట్లాడకూడదు అని దాని అర్థం. ఓకే, అర్థమైందా? ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 4వ వచనం. కృతజ్ఞతావచనమే మీరు చర్చించవలను గాని మీరు బూతులైనను పోకిరి మాటలైనను సరసోక్తులైనను ఉచ్చరింపకూడదు, ఇవి మీకు తగవు. దాని అర్థం కొలస్సీయులకు రాసిన పత్రికలో ఇలా ఉంది, 3వ అధ్యాయము 8వ వచనం. చూడు, ఇప్పుడైతే మీరు కోపము ఆగ్రహము దుష్టత్వము దూషణ మీ నోట బూతులు అను వీటన్నింటినీ విసర్జించుడి. దాని అర్థం రోమీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 21వ వచనము చదవలేదా? కాబట్టి నీ శత్రువు ఆకలిగొని ఉంటే అతనికి భోజనం పెట్టు. శత్రువు కూడా అన్నం పెట్టాలని దాని అర్థం. దప్పిగొని ఉంటే దాహమిమ్ము. అలాగు చేయుట వలన అతని తల మీద నిప్పులు కుప్పగా పోయుదువు. మత్తయి సువార్త 5వ అధ్యాయము 28వ వచనం ఏమి చెబుతుందో తెలియదా నీకు? బొంగు అంటున్నావు, నీ మాటలు పెళ్లి చేసుకుంటానని నమ్మించావు, నిజమేనా? చదువుతా, ఆయన గురించి చెప్తా, జాన్ వెస్లీ గురించి. ఓకే, వెస్లీ కుటుంబం గురించి మొత్తం. నేను మీతో చెప్పున్నదేమనగా, ఒక స్త్రీని మోహపు చూపుతో చూచు ప్రతివాడు చెప్పినది. బైబిల్ ఇలా చెప్తుంది, నిందించే వాళ్ళను క్షమించు అంటే నీవు దూషిస్తున్నావు. మత్తయి 5వ అధ్యాయము 10వ వచనం. నీతి నిమిత్తము హింసింపబడువారు ధన్యులు, పరలోక రాజ్యము వారిది. మత్తయి 5వ అధ్యాయము 11వ వచనం. ఇది నా నిమిత్తము జనులు మిమ్మును నిందించి హింసించి మీ మీద అబద్ధంగా చెడ్డ మాటలు ఎల్ల పలుకున్నప్పుడు మీరు ధన్యులు. ఓకే, ఇది కొన్ని ఉన్నాయి, ఫాస్ట్ ప్రయత్నం చేస్తా. మత్తయి 5వ అధ్యాయము 12వ వచనం. సంతోషించి ఆనందించుడి, పరలోకమందు మీ ఫలము అధికమగును. ఈలాగున వారు మీకు పూర్వమందుండిన ప్రవక్తలను హింసించిరి. యాకోబు రాసిన పత్రిక 3వ అధ్యాయము 1వ వచనం. నీలాంటి పాస్టర్లను బోధకులు పాస్టర్లు కావద్దు అంటుంది. నా సహోదరులారా, బోధకులమైన మనము మరి కఠినమైన తీర్పు పొందుదామని తెలుసుకొని మీలో అనేకులు బోధకులు కాకుండుడి. 1 పేతురు 3వ అధ్యాయము 5వ వచనం. కొంతమందికి బోర్ అవుతుండొచ్చు, కొన్ని ఉన్నాయి, 2-3 ఉన్నాయి, ఫాస్ట్ అవుతా. ఓకే, 1 పేతురు 3వ అధ్యాయము 5వ వచనం. నాకు తెలియదు అడిగిన నీవు ఎలా సమాధానం చెప్పాలి? బైబిల్ ఏమి చెప్తుంది? బొంగు బోషానమని సమాధానం ఇవ్వమని అంటుందా? మీ ఆవిడ ముఖం కోపంతో ఎలా ఉంది? అదే ఆయన జాన్ వెస్లీ గారి గురించి. మీలో దేవుని ప్రేమ కనిపిస్తుందా? ఇన్ని రోజులు మాట్లాడని మీరు ఇప్పుడు బయటకు వచ్చి వాగుతున్నారు. మీరు అంత ప్రార్థనాపరులైతే మీ దేవునికే ఎందుకు అప్పచెప్పలేదు? నా విషయం పబ్లిక్ లో పెట్టండి, మీ కాల్ డేటా. అర్థమైందా? నిర్మలమైన మనస్సాక్షి కలిగిన వారై మీలో ఉన్న నిరీక్షణను గూర్చి మిమ్మును హేతువు అడుగు. ప్రతివానికిని సాత్వికముతోనూ భయముతోనూ సమాధానం చెప్పుటకు ఎల్లప్పుడూ సిద్ధముగా ఉండి మీ హృదయములందు క్రీస్తును ప్రభువుగా ప్రతిష్ఠించుడి.
కొలసీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 6వ వచనం ఏమి చెప్తుందో చదివావా? ఇతరులకు చెప్పడం కాదురా అయ్యా, మీరు చెప్తారు, పాటించరు. మీ కథలు అన్నీ తెలుసు. మీకు కావాల్సింది డబ్బు, సుఖభోగాలు. అంటే దుబాయ్, అమెరికా, ఆస్ట్రేలియా కోట్ల రూపాయలను అమెరికా అమాయక ఎడ్డి జనం ఇస్తారు. మీరు ఇలా తయారయ్యారు. వెస్లీ దంపతుల గురించి, వెస్లీ కుటుంబం గురించి.